వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హడావిడి ప్రారంభమైంది. ముఖ్యంగా ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా 42% బీసీ రిజర్వేషన్లను ఇస్తున్నట్టుగా ప్రకటించిన నేపథ్యంలో అసలు 42% రిజర్వేషన్లు సాధ్యమా? ఆర్డినెన్స్ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం వస్తుందా? ఈ అంశంపైన రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుంది. ఒకవైపు ప్రభుత్వం మేము ఒక మంచి ఉద్దేశంతో ఆర్డినెన్స్ని తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ ఎన్నికలను నిర్వహించాలనే ఉద్దేశంతో తామున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇది ఎంతవరకు లీగల్‌గా ముందుకు వెళ్తుందనే అంశంపైన కొంత అనుమానాలు మాత్రం ఖచ్చితంగా అనుమానాలు కొంత వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో జరిగిన పరిస్థితులను చూస్తే లీగల్‌గా ఇది అంత వ్యాలిడిటీ కాదు. గతంలో కూడా ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు గానీ హైకోర్టు గానీ, సుప్రీంకోర్టు గానీ వాటిని కొట్టివేసిన పరిస్థితి ఉందని చెప్పేసి కొందరు గుర్తు చేస్తున్నారు. అసలు మొత్తం వ్యవహారాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కొంత రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే కొంత ఇబ్బంది అవుతుంది కనుక ఆ టైంని ఒకవైపు హైకోర్టు కూడా డెడ్‌లైన్ ఇచ్చేసింది. ఎట్టి పరిస్థితుల్లో 3 నెలల్లోగా ఎలక్షన్స్‌ని పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ని తీసుకొస్తుంది. మరి ఈ 50% రిజర్వేషన్లని ఏదైతే నిబంధనో గతంలో సుప్రీంకోర్టే పెట్టింది. ఎందుకంటే ఏ రిజర్వేషన్లైనా ఖచ్చితంగా 50% దాటొద్దని సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఉన్నాయి, ఆదేశాలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి 42% ఇస్తే అది ఖచ్చితంగా 50% దాటుతుంది. అప్పుడు లీగల్‌గా ఇష్యూస్ వస్తాయన్నది కొందరి అభిప్రాయం. ఎందుకంటే ప్రభుత్వానికి ఇది తెలుసు, లీగల్‌గా కొంత సమస్యలు వస్తాయి. కేవలం ప్రస్తుతానికి కొంత కాలయాపన కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా చేస్తుందని కొంత విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సాధ్యమైంది. ముఖ్యంగా తమిళనాడులో 50%కి దాటి రిజర్వేషన్లు ఉన్నాయి. అక్కడ సాధ్యమైంది. తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదనేది కూడా ఒక ప్రశ్న జనరల్‌గా వినబడుతుంది. కానీ తమిళనాడుకు సంబంధించి మాత్రం అక్కడ షెడ్యూల్ 9లో అంటే రాజ్యాంగానికి సంబంధించిన 9th షెడ్యూల్లో ఈ రిజర్వేషన్ల అంశాన్ని పొందుపరిచారు. సో అక్కడ ఇబ్బంది లేదు. అప్పటి ముఖ్యమంత్రి జయలలిత దీనికి సంబంధించి కొంత పెద్ద ఎక్సర్సైజ్ చేశారు. అన్ని పార్టీల నేతల్ని తీసుకెళ్ళి అక్కడికేసి అప్పటి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లకు ఇబ్బంది రాకుండా ఆమె జాగ్రత్తలు తీసుకున్నారు. సో తమిళనాడులో ఒక్క చోట మాత్రమే ప్రస్తుతం ఆ రిజర్వేషన్లు 50% దాటి అమల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం చెప్తున్నట్టుగా 42% ఆర్డినెన్స్ తీసుకొచ్చినా ఎవరు కోర్టుకు వెళ్ళినా అది ఇబ్బంది అవుతుంది అనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి ముందుగానే కేవిట్ అనేది ఒకటి కోర్టులో వేస్తాం, ఎవరు కూడా ఇప్పుడు తీసుకొస్తున్న ఆర్డినెన్స్ని ఎవరు సవాల్ చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం అని చెప్పేసి ప్రభుత్వం అంటున్నప్పటికీ సాధ్యాసాధ్యాల పైన మాత్రం ఇప్పటికీ కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి పరిష్కారం ఏంటన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ లీగల్‌గా రాజ్యాంగబద్ధంగా ఒకవేళ 42% రిజర్వేషన్లు సాధ్యం కాకపోతే రాజకీయ పార్టీలే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున అవసరమైతే 42% రిజర్వేషన్లను మేము బీసీలకు ఇస్తామని చెప్పేసి ఏదైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పుపడుతుంది. ప్రభుత్వం కావాలనే బీసీలను మోసం చేస్తుంది. రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినప్పటికీ కేవలం ఆర్డినెన్స్ అనేది ఒక కాలయాపన తప్ప దీనివల్ల బీసీలకు న్యాయం జరగదనేది బీఆర్ఎస్ ఆరోపణగా మనకు కనిపిస్తుంది. మొత్తానికి లీగల్‌గా తీసుకున్నా ఏ రకంగా తీసుకున్నా ఈ అంశం అనేది కొంత ఇబ్బందికరమైన అంశంగానే చూడాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేము ఒక అడుగు ముందుకేసి వెళ్తున్నాం, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలి, అప్పటి వరకు మాత్రం మేము రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా ముందుకు వెళ్తామంటున్నారు. ఫస్ట్ ఫేజ్ మాత్రం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ నిర్వహించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.